హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ సూర్య. ఇది నిడదవోలు మహిళా మండలి వారు జరుపుకున్న ఆషాఢ మాస వేడుకలు. మహిళలందరూ ఇంట్లోనే ఉండి వారి ఇంటి పనుల్లో రోజు విశ్రాంతి లేకుండా అందరికీ అన్నీ అందిస్తూ ఇంటి పని, వంట పని రోజువారి దినచర్యగా పరిమితం అవుతున్న ఆడవాళ్ళందరూ నెలకొక్కసారి ఇలా మహిళా మండలి మీటింగ్ పెట్టుకొని అందరూ కలుసుకొని ఏ పండగనైనా ఇంట్లోనే కాదు, వారి కుటుంబ సభ్యులతోనే కాదు, ఊరంతా సందడి చేసే అని అంబరాన్ని అంటేలాగా సంబరాలు జరుపుకోవడం వీరి ప్రత్యేకత. తరాలు మారి సిటీ లైఫ్కి అలవాటు పడుతున్న నేటి తరం మహిళలకి అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఏ ఏ మాసంలో ఏ ఏ పండుగలు జరుపుకుంటున్నామో, ఆ తెలుగు నెలల విశిష్టత ఏంటి, ఏ కాలంలో మార్పులకి అనుగుణంగా ఆ కాలంలో ఏం తింటే ఆరోగ్యమో, ఎలా ఉంటే శుభప్రదమో అనే దానిపై చర్చలు చేసి అందరికీ అందించేలాగా, చేరేలాగా ఇక్కడి వారు క్లియర్గా చూపించారండి. ఇది ఆషాఢ మాసం కనుక ముందుగా అమ్మవారికి శాకంబరి అలంకరణలో అంటే కూరగాయలతో అలంకరించి నివేదన చేసి మహిళలందరూ ఆకుపచ్చ చీరలతో, గోరింటాకు చేతులతో చాలా కళకళలాడుతూ చేయవలసిన పనులు, తినవలసిన పదార్థాలు చాలా చక్కగా వైభవోపేతంగా తెలియజేసి సంబరాలు జరుపుకున్నారు. దీనికి సుమారు 102 అంటే 100 మంది ఆడవారి వరకు పాల్గొన్నారండి. నిడదవోలు మహిళా మండలి కార్యదర్శి అయిన జల్లూరు పుష్ప గారు, ఇంకా ఈ కార్యక్రమంలో హాజరైన మహిళలందరూ కూడా నాకు చాలా ఆప్తులు, సన్నిహితులు, సుపరిచితులు. విశేషం ఏంటంటే ఈ కార్యక్రమానికి నేను హాజరవ్వలేదు, కానీ మా మాతృమూర్తి అయిన గ్రంథి అలివేలు మంగతాయారు గారి మహిళా మండలిలో ఒక సభ్యురాలు నాకు విశేషాన్ని చెప్తూ ఫోన్లో ఎంతో ఆనందపడిపోయింది. ఇవన్నీ చిన్న కార్యక్రమాలని అనుకుంటారేమో, చాలామంది ఆడవాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు కొన్ని కోట్లు ఇచ్చినా ఖర్చు పెట్టినా సరే రాదండి. ఆమె ఆనందమైన కబుర్లే నన్ను ఈ వీడియోలో చేసేలాగా ప్రేరేపించింది. అందరితో షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇంకా వీడియోని చూస్తూ లైక్ కొట్టలేదా? నచ్చితే లైక్ చేయండి అండ్ మీ అనుభూతిని కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చివరి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా మహిళలందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి ఆనందానికి అవధులు లేకుండా ఉండాలని చేయాలి ఆ అమ్మవారి ఆశీస్సులతో. థ్యాంక్ యూ సో మచ్.